హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా తన ఆర్మీలోకి కొత్తగా రూపొందించిన స్టెల్త్ ఫైటర్ జెట్ను తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 6వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ని ఆవిష్కరించినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కనిపించాయి. ఇది పెద్ద టైర్లెస్ ఫైటర్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ అని భావిస్తున్నారు. దీని అసాధారణమైన డిజైన్ కారణంగా ఇది సంప్రదాయ రేడార్లను ఉపయోగించి గుర్తించడం అసాధ్యం. ఒకవేళ ఇదే నిజమైతే ఈ చైనీస్ స్టెల్త్ ఫైటర్ జెట్ భారత సరిహద్దుల్లో ముప్పుగా మారొచ్చు. ఇప్పటి వరకు స్టెల్త్ ఫైటర్ జెట్లు లేవు. ఇప్పటికే చైనా 2 5th జనరేషన్ ఫైటర్ జెట్లను కలిగి ఉంది. J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను సిక్కిం సరిహద్దు నుంచి 150 కిలోమీటర్ల దూరంలో చైనా మోహరించింది. భారత్ వద్ద ప్రస్తుతం ఫ్రెంచ్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇవి J-20ని ఎదుర్కొంటాయి. చైనా వద్ద J-35A అనే అత్యాధునిక 5వ తరం ఫైటర్ జెట్ కూడా ఉంది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇటీవల చైనా 5వ తరం రెండో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. జుహాయ్ వేదికగా జరుగుతోన్న ఎయిర్ షోలో ఈ అత్యాధునిక యుద్ధ విమానాన్ని ప్రదర్శనకు ఉంచింది. దీంతో అమెరికా తర్వాత ఈ తరహా ఫైటర్ జెట్ను కలిగి ఉన్న రెండో దేశంగా చైనా నిలిచింది. షెన్జాంగ్ J-35గా పిలిచే 2 ఇంజన్లు కలిగిన ఈ యుద్ధ విమానాన్ని సూపర్సోనిక్ జెట్ మల్టీ రోల్ మిషన్ల కోసం అభివృద్ధి చేసింది. ఇదివరకే J-20 పేరుతో 5G ఫైటర్ జెట్ను చైనా అభివృద్ధి చేయగా ఇది రెండోది. కానీ J-35 డిజైన్ అచ్చం అమెరికా ఆవిష్కరించిన 5G ఫైటర్ విమానం F-35ను పోలి ఉంది. అయితే ఇందులో ఒక ఇంజన్ ఉంటే చైనా జెట్లో 2 ఇంజన్లున్నాయి. ఇదిలా ఉండగా ఎదుటివారికి కాపీ కొట్టడంలో చైనాకు మించిన వారు లేరు. ఆ దేశం అభివృద్ధి చేసిన 5G మొదటి ఫైటర్ జెట్ J-20 కూడా అచ్చం అమెరికాకు చెందిన F-22 రాఫ్టర్ లాగే ఉంటుంది. కానాడ్లు మినహా డిజైన్ సేమ్ టు సేమ్. విగోరస్ డ్రాగన్గా పిలుచుకునే చెంగ్డు J-10 కూడా అమెరికా F-16 యుద్ధ విమానం పోలి ఉండటం గమనార్హం. కానీ ఫైటర్ జెట్ చైనా సమగ్ర పోరాట సామర్థ్యాలను పెంపొందించగలదని కమ్యూనిస్టు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ నివేదించింది. J-35A స్టెల్త్ కౌంటర్, స్టెల్త్ కాంబాక్ట్ ఫ్రేమ్వర్క్లలో పనిచేస్తోంది. దీని లక్ష్యం గగనతలంలో ఆధిపత్యం చలాయించడం. శత్రువులకు చెందిన 4వ 5వ తరం ఫైటర్ జెట్లు, అలాగే యుద్ధ విమానాలు, బాంబర్లు, క్రూయిజ్ క్షిపణులు సహా శత్రు వైమానిక లక్ష్యాలను అడ్డుకోవడంపై దృష్టి పెడుతుందని పేర్కొంది. అమెరికా 5G ఫైటర్ జెట్ F-35 మాదిరిగానే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ తన త్రివిధ దళాల్లోనూ దీనిని చేర్చాలని ప్రణాళిక రచిస్తోంది. F-35A వైమానిక దళం రన్వే నుంచి టేకాఫ్ అయితే F-35B మెరైన్ కార్ప్స్ యుద్ధ నౌకలపైకి నిలువుగా వెళ్లి ల్యాండ్ కాగలదు. ఇక పొడవాటి రెక్కలు కలిగిన F-35Cను నౌకాదళం విమాన వాహక నౌకపై ల్యాండింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అతిపెద్ద బరువైన విమాన వాహక నౌక ఫుజియాన్ ట్రయల్స్ చైనా ప్రారంభించింది. సాంప్రదాయ కేంద్రంతో నడిచే విమాన వాహక నౌక 80,000 టన్నులకు పైగా బరువు ఉంటుంది. అత్యంత శక్తివంతమైన విద్యుదయస్కాంత విమాన ప్రయోగ వ్యవస్థ ఇందులో ఉంది. ప్రస్తుతం అమెరికాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద విమాన వాహక నౌక అయిన USS గెరాల్డ్ R-4లో మాత్రమే ఈ వ్యవస్థలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.